రాష్ట్ర వ్యాప్తంగా మోంతా తుఫాన్ ఏ రకంగా ప్రభావితం చేస్తుందో మనందరం కూడా చూసాం. వాస్తవానికి పెద్ద ఎత్తున నష్టం కలగాల్సినటువంటి మన ప్రాంతం తుఫాన్ దిశ మార్చుకోవడం, పూర్తిగా వర్షం పెద్ద ఎత్తున గడిచినటువంటి 4 రోజులుగా వర్షం పడడం, మేజర్గా ఏదైతే పంట డ్యామేజ్ అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా దాదాపు 5,000 ఎకరాల మేర వరి, చెరుకు వగేరా పంటలన్నీ కూడా నీట మునిగాయనేటువంటిది అధికారులు చెప్తా ఉన్నారు, ప్రజలు చెప్తా ఉన్నారు. ఎక్కడికక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనకి కనబడతా ఉన్నాయి. అయితే వీటన్నిటికన్నా మించి రోడ్లు కూడా చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే అధ్వానంగా ఉన్నటువంటి రోడ్లు దాని మీద మళ్ళీ తుఫాన్ కారణంగా మరింత అధ్వానంగా తయారవడానికి, మరి ముఖ్యంగా ఇప్పటికే ఈ సంవత్సర కాలంలో విజయరామరాజుపేట బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది రెండోసారి కొట్టుకుపోవడం. మొన్ననే ఒక 4 రోజుల క్రితం కూడా మేమందరం కూడా రావడం, 2 ప్రాణాలు కూడా పోయాయి. ఒక 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి ఇదే విజయరామరాజుపేటకు సంబంధించి, అలాగే ఒక రైతు వడ్డాది ప్రాంతానికి సంబంధించినటువంటి రైతు, 2 ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు చాలా గట్టిగా డిమాండ్ చేశాం, తక్షణమే దీనికి శాశ్వత పరిష్కారాన్ని చూపించండి. ఇది కేవలం ప్రభుత్వం తీసేసినటువంటి ప్రాణాలు, ఈ ప్రభుత్వ హత్యలుగానే చూడాలి. కనీసం ఒక రూపాయి కూడా నష్టపరిహారం కూడా ఈ రోజు వరకు ప్రభుత్వం వైపు నుంచి అందించినటువంటి పాపాన్ని పోలేదు. ఈరోజు మళ్ళీ చూస్తే మొన్న 17 లక్షలు 20 లక్షల రూపాయలు పెట్టి మరమ్మతులు చేసామని చెప్పని అన్నారు. పూర్తిగా అంతా కలిపి 20 రోజులు కూడా అవ్వాల. ఈరోజు వర్షం వచ్చింది, మళ్ళీ కొట్టుకుపోయింది. అంటే వీళ్ళకి ఏంటంటే ఇటువంటివి వస్తే బాగుండు అనేటువంటి పరిస్థితుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారా? ఎప్పటికప్పుడు నెలకు ఒక 20 లక్షల రూపాయలు దీని మీద ఖర్చు పెట్టామని చెప్పి చూపించి ఒక 50,000 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఇటువంటి నాణ్యత లేనటువంటి పనులు చేస్తూ ఉన్నారా? ఇది కేవలం ఒక 2 గ్రామాలకు మధ్య కనెక్ట్ చేసేటువంటి రహదారి కాదు, 2 జిల్లాలని కనెక్ట్ చేసేటువంటి రహదారి. ఇటు అనకాపల్లి జిల్లా, అటు ఏఎస్ఆర్ జిల్లా, మరి ముఖ్యంగా విశాఖపట్నం నగరానికి వెళ్లాల్సినటువంటి వారు, లేదా పాడేరు హెడ్ క్వార్టర్కి వెళ్లాల్సినటువంటి వారికి ఇటు నర్సీపట్నం రెవెన్యూ డివిజన్కి కనెక్ట్ చేసేటువంటి ప్రధానమైనటువంటి రహదారి. అటువంటి రహదారికి ఈ దుస్థితి వస్తే అసలు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఈ నాణ్యత లేనటువంటి పనులేంటి? ఇప్పుడే వడ్డాది బ్రిడ్జ్ చూసాం, అక్కడ కూడా 8 లక్షల రూపాయలు ఏదో వెచ్చిచ్చి 8.5 లక్షల రూపాయలు పెట్టామని చెప్పి చెప్తా ఉన్నారు. అంతా తీరా చూస్తే 50,000 లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టింది కనబడట్లేదు. అంటే ఇటువంటి వరదలు రావాలి, వరదలు వస్తే మాకు ఇటువంటివి యాక్టివిటీ చేసుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ప్రభుత్వంలో కనబడతా ఉంది, ప్రజాప్రతినిధుల్లో కనబడతా ఉంది తప్ప శాశ్వత పరిష్కారం చూపించాలి. ఒక సీసీ లేయర్ ఏదన్నా చేస్తే కనీసం కాస్తన్నా ఎఫెక్ట్ పడకుండా ఉండేటువంటి దానికి అవకాశం ఉండేది. ఎలాగ ఈ బ్రిడ్జికి గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 26 కోట్ల రూపాయలు ఎంతో వెచ్చిచ్చి, అది ఒక 20 కోట్లను, ఇది ఒక 6 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఉన్నదాన్ని మేము ఏమని చెప్పి అధికారంలోకి వచ్చారు, ఇవన్నీ చేస్తాము, ఇవన్నీ పూర్తి చేస్తాము. 2 పండుగలు అయిపోతా ఉన్నాయి, మళ్ళీ పండుగ వస్తూ ఉంది. ఈ పండగ మళ్ళీ రోడ్లు వేసేటువంటి అవకాశం కూడా కనబడట్లేదు. ఉన్న రోడ్లే పూర్తిగా అధ్వానంగా తయారైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వీటన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఇప్పుడే ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ కూడా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో వారు మాట్లాడారు. ఏదైతే రైతులు నష్టపోయినటువంటి రైతులు ఎన్యూమరేషన్ విషయంలో కానీ, లేదా పూర్తిగా దెబ్బతిని ప్రజలకి అసౌకర్యం కలిగిస్తున్నటువంటి రోడ్ల విషయంలో కానీ పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. దీన్ని కూడా తక్షణమే, ఎందుకంటే గతంలో ఇలాగే వదిలేస్తే 4 రోజులు పోతే ఈరోజు 2 ప్రాణాలు పోయాయి. మళ్ళీ ఈ రోజు నిన్న కొట్టుకుపోతే మళ్ళీ ఎప్పటికి ఈ రోడ్డు వేస్తారో, ఎప్పుడు దీన్ని కవర్ చేస్తారో అనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆర్ఎన్బి కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. వారు కూడా పూర్తి స్థాయిలో మరి ప్రజాప్రతినిధులు సహకారం ఉండట్లేదో, ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదో, ప్రభుత్వం దానికి పెద్ద దృష్టి లేదో, ప్రజల ప్రాణాల పట్ల వారికి కనీసం కొంత కూడా వారికి ఆలోచన లేదు. ఇవన్నీ కూడా వీటి ద్వారా కనబడతా ఉంది. డెఫినెట్గా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్వరలో చేస్తుంది.